guys, welcome back to my channel. మీరు కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పల్లవి అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈ రోజు ఐఎమ్ ప్లాన్ టు గెట్ ఏ రియల్ క్రిస్మస్ ట్రీ ఫ్రమ్ మై ఫార్మ్ అలాంగ్ విత్ మై అమెరికన్ నైబర్స్. సో ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నాను అంటే నేను ఎలాంటి క్రిస్మస్ ట్రీ తెచ్చుకోబోతున్నాను అండ్ నేను తెచ్చుకునే క్రిస్మస్ ట్రీని ఎలా సెటప్ చేస్తాను ఇంట్లో, ఇంకా ఆ క్రిస్మస్ ట్రీని డెకరేషన్ కూడా మీకు చూపిద్దాము అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీఆర్ గోయింగ్ టు ఎ విలేజ్. ఆ విలేజ్లో కొన్ని ఫార్మ్స్ ఉన్నాయంట. అక్కడ మేము క్రిస్మస్ ట్రీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఇట్స్ ఆల్మోస్ట్ 40 minutes డ్రైవ్. మనకి ఇండియాలో పొలాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా పొలాలు అలానే ఉంటాయి, కానీ మేము వెళ్ళేది ఒక క్రిస్మస్ ట్రీ ఫార్మ్స్కి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఫార్మ్లోకి వెళ్ళి మనకి ఇష్టమైన ట్రీని మనమే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారంట. బట్ అక్కడికి వెళ్ళాకే తెలిసింది దే కట్ ట్రీస్ ఓన్లీ ఆన్ ద వీకెండ్. ఇక్కడ ఆల్రెడీ కట్ చేసిన ట్రీస్ కొన్ని కోసి పెట్టేసి ఉన్నారు. వీ జస్ట్ హ్యావ్ టు గో అండ్ సెలెక్ట్ వన్. అండ్ ఒక్కొక్క ట్రీ కాస్ట్ వచ్చి $79 ఉంది, అంటే 6,700 రూపీస్. లెట్స్ సీ మనకి ఇక్కడ ట్రీస్ ఏదైనా నచ్చుతుందేమో అని చెప్పి చూస్తున్నాను. మా నైబర్స్కి ఈ ట్రీ నచ్చిందంట, సో ఇది సెలెక్ట్ చేసుకున్నారు. దీని షేప్ ఇంకా క్వాలిటీ కూడా ఫ్రెష్గా అలా ఉంది అని చెప్పి ట్రీ సెలెక్ట్ చేసుకున్నాక ట్రీ ప్యాకింగ్ చేయడానికి వీళ్ళు ఒక ప్రాసెస్ లాగా ఫాలో అవుతున్నారు. ఫస్ట్ ట్రీని షేక్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే అందులో ఏమన్నా పురుగులు ఇలాంటివి ఏమన్నా ఉన్నా ఆర్ వీక్ ఆకులు త్వరగా రాలిపోవడానికి ఇలా చేస్తున్నారు. దానికి వాళ్ళు ఒక డివైస్ లాగా యూజ్ చేస్తున్నారు. తర్వాత ట్రీని తాడుతో ప్యాకింగ్ చేయడానికి వీళ్ళు ఇంకొక డివైస్ యూజ్ చేస్తున్నారు. ఇలా నీట్గా ప్యాక్ అయ్యి తాడుతో కట్టేసి ఆ డివైస్ మనకి ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మనం ఈజీగా కార్లో అంటే కార్ పైన పెట్టేసుకొని ట్రావెల్ చేయొచ్చు, కింద పడిపోతుంది అనే భయం కూడా ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా ట్రీని కార్ పైన పెట్టి తాడుని కార్ లోపల నుంచి తీసుకొని వచ్చి టైట్గా కట్టేస్తున్నారు, సో దట్ సేఫ్గా ఎంత దూరమైనా ట్రావెల్ చేయడానికి. ఇంతకీ నా క్రిస్మస్ ట్రీకి ఏమైంది అని ఆలోచిస్తున్నారు కదా, నేనైతే అక్కడ ఏది సెలెక్ట్ చేసుకోకుండా వచ్చేసాను, ఎందుకంటే అక్కడ అన్ని పెద్దగా ఉన్నాయి. బట్ నాకేమో ఏదైనా చిన్నగా ఉంటే చాలు, లైక్ అంత పెద్దది అవసరం లేదని అనిపించింది. సో వేరే చోటకు వచ్చాము, అక్కడ నేను ఈ ట్రీని సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళు ఫన్ గా కొంచెము స్లైరైడ్స్ అని చెప్పి ఇలా ఒకటి పెట్టారు. అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సో ఐ గాట్ ద ట్రీ. మంచి ట్రీ దొరికింది. పెద్దదిగా లేదు, మరి అంత చిన్నదిగా లేదు, సో మీడియంగా మంచిగా తీసుకున్నాను. ఇప్పుడు మా ఇద్దరికి కన్ఫ్యూషన్ ఏంటంటే ఈ ట్రీని ఎక్కడ పెట్టాలి అనేది కన్ఫ్యూషన్. Hey guys, so finally క్రిస్మస్ ట్రీ సెటప్ చేసేసాము. సో ఈ ప్లేస్లో ఇక్కడ పెట్టాలా అని చెప్పి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది, కానీ ఇక్కడైతే ఈ విండో దగ్గర అయితే బాగుంటుంది అని అనిపించింది, ఎందుకంటే బయటకు వెళ్ళే వాళ్ళకి కూడా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇట్స్ రియలీ నైస్ టు కీప్ హియర్ ఇన్ ద సెంటర్. బట్ రాహుల్ ఇక్కడ పెడితే బాగుంటుంది లైక్ ఒక కార్నర్కి అని అన్నాడు. బట్ లైక్ అది కూడా బాగుంది, కానీ ఇక్కడే ఉంటే లైక్ ఎక్కడి నుంచి చూసినా ఇంట్లో సెంటర్లో ఉంటే ఎక్కువ కనిపిస్తుంది కదా అని నా ఫీలింగ్. సో లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే పెట్టాము, సో ఈ ఇయర్ కూడా ఇక్కడ పెడదాము అని చెప్పి లాస్ట్కి ఈ ప్లేస్ పిక్ చేసాము. సో ఇక్కడ కింద ఫ్లాట్కి పాట్ ఉంది కదా స్టాండ్, ఈ స్టాండ్లో ట్రీని సెటప్ చేసి వాటర్ పోయాలన్నమాట. వాటర్ ఎప్పుడైతే పోస్తే ట్రీ ఫ్రెష్గా ఉంటుంది. సో యా, నౌ లెట్స్ యాడ్ సమ్ వాటర్ ఇన్ టు దట్ స్టాండ్. అండ్ దెన్ నేను సొల్యూషన్ కూడా తెచ్చాను. సో ఈ సొల్యూషన్ యాడ్ చేస్తే ట్రీ ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉంటుందంట. సో I got this along with the tree.
So yeah, let's pour some water into the stand and add this liquid. ట్రీ సెటప్ అంతా అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా క్రిస్మస్ డెకరేషన్ మిగిలి ఉంది. అండ్ ఐ హ్యావ్ దిస్ విత్ మీ నౌ. ఇవి ఏంటంటే క్రిస్మస్ ఆర్నమెంట్. మై నేబర్ గేవ్ దిస్ క్రిస్మస్ ఆర్నమెంట్స్. నేనైతే కొనలేదు. షీఈస్ రియలీ స్వీట్. క్రిస్మస్ ఆర్నమెంట్స్ తన దగ్గర ఎక్స్ట్రాగా ఉన్నాయి అని చెప్పి నాకు ఇచ్చింది. సో దట్ ఐ కెన్ డెకరేట్ దట్ క్రిస్మస్ ఆర్నమెంట్స్ టు మై ట్రీ అని చెప్పి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ విత్ మీ, అరౌండ్ మీ. ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను. సో లెట్స్ గో. ఫస్ట్ వన్ ఇస్ దిస్ క్రిస్మస్ మ్యాట్. సో క్రిస్మస్ మ్యాట్ ఇదేంటంటే లైక్ క్రిస్మస్ ట్రీకి కింద ఇక్కడ ఆకులన్నీ పడుతూ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో ఎక్కువ ఇవి రాలుతూ ఉంటుంది. సో ఎవ్రీడే యూ హ్యావ్ టు క్లీన్. సో కష్టం కాబట్టి షీ గేవ్ దిస్ ఫస్ట్ వన్. ఇట్స్ రియలీ నైస్ కదా, ఎంత క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈస్ క్యూట్ లిటిల్ టబ్. సో ఈ టబ్ లో కొన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఐ షో యూ. ఫస్ట్ వన్ ఇస్ దిస్ క్యూట్ లిటిల్ గిఫ్ట్. దీనికి లైట్స్ ఉన్నాయి. You have to turn on the lights and it is so colorful and it is so sparkly. Can you see this? One more. And even this has the lighting. So they both have the lighting and little red balls. A jingle bell. We have this cute little snowman. We have this train. I don't know idento, but this is also really cute to hang. And we have this is my favorite one. So sparkly. I'm so happy to see this. Enta colorful ga undo. It's really bright and sparkly. I have more wall. Then we have the stocking. వీటితో ఇప్పుడు మనము డెకరేషన్ స్టార్ట్ చేద్దాము. ఇన్ సమ్ టైమ్ లెట్స్ గో. అండ్ ఫైనల్గా అయితే నా క్రిస్మస్ ట్రీ డెకోర్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ ట్రీ ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ అండ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.